దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 25th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనలను విమోచించెను. పైన మనము జాగ్రత్తగా ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క వచనాన్ని మనము చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆత్మను గురించిన వాగ్దానము, ఆత్మను గురించిన వాగ్దానము, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము. జాగ్రత్తగా గమనించాలి. వితౌట్ హోలీ స్పిరిట్, ఐ వాంట్ టు టెల్ యూ, వీ ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనము విడిపించబడలేదు గనక ఆత్మను గురించిన వాగ్దానము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసములో ఉన్న మనకు లభించున్నట్లు ఇది 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 ఒక లాభము. పరిశుద్ధాత్మని వరము మనకు ఒక లాభం. ఇది అర్థమవుతుందండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము పొందుకోటకు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఆశీర్వాదాలు డిపాజిట్ చేశాడు. ఆయన పేరు అబ్రహాము. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, సకల జనులు నీ యందు ఆశీర్వదింపబడతారని దేవుడు చెప్పాడు. సో హీ బ్లెస్డ్ ఏబ్రహాం. ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనము పొందుకోవాలని దేవుడు ఈ యొక్క వచనము ద్వారా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. The word of God is coming to you to tell you that the blessings of Abraham are yours. And how is done? It is through the Holy Spirit. ఆత్మను గురించిన వాగ్దానం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు యేసు ప్రభు ఏం చేశారంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనను విడిపించారు. Let me read this in English. Christ has redeemed us from the curse of the law, being made a curse for us. For written, cursed is everyone that hangeth on the tree. Christ has redeemed us from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క డూస్ అండ్ డోంట్స్ నుంచి నువ్వు విడిపించబడ్డావు. దయచేసి గమనించండి. యు ఆర్ నాట్ అండర్ ద కర్స్ ఆఫ్ ద లా. అర్థమవుతుందండి. ఎందుకంటే యేసు ప్రభువారు నిన్ను నన్ను విమోచించారు. ఎస్, కొన్ని విషయాల్లో నువ్వు చిక్కబడి ఉన్నావు, నీకు డెలివరెన్స్ అవసరం. కొన్ని విషయంలో నువ్వు నీ బలహీనంగా ఉన్నావు, దానికి నీకు విడుదల అవసరము. కానీ శాపం నుంచి, ముఖ్యంగా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి యేసు ప్రభువారు మనల్ని విమోచించారు. లెట్ us always celebrate that. Let's always rejoice over this salvation that he has redeemed us from the curse of the law. Curse of the law. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 3रा अध्याय और 13 वचन पढ़ रहे हैं. मसीहा ने जो हमारे लिए स्त्री पिता बना, हमें मोल लेकर व्यवस्था के शास्त्र श्राप से छुड़ाया, क्योंकि लिखा है, जो कोई काट पर लटकाया जाता है वह श्रापित है. प्रभु को धन्यवाद अदा करते. मसीहा ने जो हमारे लिए श्रापित बना, ये बहुत मुख्य है. वो श्रापित बना है. हमें मोल लेकर व्यवस्था के छाप से हमें बचा दिया है, छुड़ा दिया है. वो हमारे लिए श्रापित हुआ कि हमें छुड़ाए. तो आज प्रिय भाइयों बहनों, हम शाप के नीचे नहीं है. हम परमेश्वर ने हमें छुड़ाया है. कोई भी हमारे विरोध बोले, कोई भी हमको शाप दे, वो शाप आपको नहीं लगेगा.
ఎవరైనా నీకు విరోధంగా లేక శాపనాద మాటలు నీ మీద మాట్లాడినను ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మశాస్త్రమిక శాపం నుంచి క్రీస్తు నిన్ను విమోచించాడు. ఆమేన్. సో నో కర్స్ విల్ వర్క్ ఆన్ యూ yes ఇఫ్ ఓన్లీ యూ బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మను గురించి వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా yes lord కనుక హోలీ స్పిరిట్ ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈ విషయంలో సహాయకుడు మనలను ఈ సత్యంలోనికి నడిపించేవాడు. దేవుని ఆత్మ, సత్య స్వరూపిన ఆత్మ మనలను సర్వసత్యంలో నుంచి నడిపిస్తుంది. కనుక యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద కర్స్. నీవు ప్రతి శాపం నుంచి విడిపించబడ్డావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో సంఖ్యాకాండంలో అంటాడు, ఇజ్రాయిల్ మీద ఏ మంత్రం పనిచేయదంటాడు దేవుడు, ఏ శకునం లేదంటాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న వారి మీదే ఏమీ లేదన్నప్పుడు యేసు రక్తము చేత కడగబడిన నీ మీద మంత్రం పనిచేస్తుందని ఎలాగనుకుంటున్నావు? నీవు అనుమతిస్తేనే జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే, సత్యం ఏంటంటే, ఏది నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము, ఏ శాపము పని చేయదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు ప్రతి శాపం నుంచి నిన్ను విమోచించారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, చాలామంది క్రైస్తవ లోకంలో చాలామంది ప్రభా అపోహలో జీవిస్తున్నారు ప్రభా. దేవ అసత్యంలో జీవిస్తున్నారు ప్రభా. మాకు ఇది ఉంది, అది ఉంది, ఇది జరిగింది, అది జరిగింది, పిలానదని ప్రభా దయచేసి వారు క్షమించమని అడుగుచున్నా. యేసు ప్రభు నామంలో ప్రతి శాపం నుంచి మేము విడిపించబడ్డామయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారు మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా, జాబ్స్ చేస్తున్న వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించి దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు చదువుంటున్నట్లునైనా మీరే దీవించండి. ప్రతి శాపం నుంచి నీ బిడ్డలను విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు నీడకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.